కాబట్టి అటువంటి చాలా కష్టపడింది. ఆర్టిఫిషియల్గా చాలా కష్టపడింది. నేను అయినట్టుగా లాస్ట్ ఇయర్ ఆయన చూడడానికి కూడా అవకాశం లేదు, ఆయన కలవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలియకపోతారు, కూడా తెలియకపోవచ్చు. ఆయన లాస్ట్ 65 మంది నాతోనే కాంటాక్ట్ చేశారు. ఇంత ఫైనాన్స్గా కొన్ని రూపాయలు నుండి ఆయన నాతో కాంటాక్ట్ అవ్వడం ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఒక్క పాయింట్ అయితే చెప్పలేదు. ఆయన ఉన్న ప్రాబ్లమ్ని నాతో కూర్చోబెట్టి నాకు షేర్ చేసుకుంటే 100% అందరి ముందు చెప్తాను, మీకు సాల్వ్ చేయండి. మోహన్ సరే ఆయన కూర్చోబెట్టి ఆయన సాల్వ్ చేసిన అవసరం కాదు. ఉమ్మా ఎప్పుడు పాల్పడుకోవడం లేదు, ఆడరావడమే నా పద్ధతి. ఇప్పటికైనా అదే పద్ధతి. కానీ ఏంటంటే అవుట్పుట్ రిక్వెస్ట్ చేసుకుంటాను, పడతాను. దానికి అలాగే ఎన్నో కార్యక్రమం చేశాను. కానీ నాకు ఆ విషయం చెప్పలేదు. ఆయనకు ఉన్న ప్రాబ్లం గురించి వేరే వేరే ప్రాబ్లం చెప్పాడు. కానీ వాళ్ళ మనసులో ఏదో పెట్టుకోవచ్చు. మా సార్ గారు రాలేకపోయారంటే వాడు ఆనందపాడు, ఆయనతో కాంటాక్ట్ ఉండేదే ఆనందపాడుకి. సందర్భంగా చెప్పొచ్చు చెప్పాలో తెలియదు. ఆనందపాడు గారు మంచి కాంటాక్ట్ ఆయన డాక్టర్. అప్పుడు నా దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అంటే ప్రతి విషయం ఆయనతోనే షేర్ చేసుకోండి. ఆనందపాడు మా గురువు గారు, ఆయనతో షేర్ చేసుకోండి. ఆయనతో ప్రతి విషయం ఉండడం వల్ల ఆయన జరిగిన విషయం కూడా నాకు తెలియదు, ఆయన ప్రాబ్లం నాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితులు ఎన్నో బయట కనబడి మాట్లాడి మా ఇంట్లో నా పెట్టాడు, నా పొడిగంటే ఆయన ఆ రకంగా ఉండేది. ఆ రకమైన పరిస్థితులు చాలా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకోండి. ఆయన నాకు తెలియదు, ఆయన ఇంటర్నేషనల్ తెలియదు. దానికి 10,000 30,000 కట్టి అది నాకు తెలియదు. అది ఇదన్నీ మంచి గౌరవంగా ఉండేది. నేషనల్ చార్ట్లో తయారు చేయాలని ఆయనే, నేషనల్కి వెళ్ళాలంటే చార్ట్ తయారు, మన అందరికీ కలిపి చార్ట్ తయారు చేసి ఆయనే తయారు చేశారు. ఇదే మార్షల్ విషయంలో ఏంటంటే చిన్న వర్డ్ వచ్చింది, వాళ్ళు డబ్బులు ఆశిస్తూ వాడాలి. మరి ఏ కుర్రోడ్దని ఈరోజు రూపాయలు తీసుకుని పాపం ₹1 కూడా నా స్టూడెంట్ ఫీజు కట్టారు, వాళ్ళు అడగండి ఇక్కడే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే పిల్లల్లో మనస్పర్ధలు రాకూడదు ఉద్దేశం చెప్తున్నాను. పిల్లల్లో మనస్పర్ధలు రాకూడదు. ఓకే, నేను కోచ్ చేసి ఆ మేడ మీదకి వెళ్ళి భీముడి స్కూల్లో మేడ మీదకి వెళ్ళి కోచింగ్ ఇచ్చి అందరినీ తయారు చేసుకొచ్చిన రోజు ఎవరి దగ్గర రోజు కూడా ₹1 తీసుకోలేదు. ఏమయ్యా డబ్బులు తీసుకుపోతే ఫీజు తీసుకుపోతే అలాగే ఆయన అడిగితే ఆయన ఒకటే మాట్లాడాడు, సార్ ఎవరో కట్టలేదండి, ₹100 చెప్పి నేనే ఇస్తాను, ₹100 చెప్పి క్యాండిడేట్ నేనే ఇస్తాను అన్నాడు. అది కూడా తీసుకోండి. ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కోచింగ్ ఇచ్చాడో ఆయన ఇంటిమేట్ అయిపోయింది. మా సార్తో కాంటాక్ట్ అవ్వడం ఆయనతోనే. అది మాత్రం మీకు ప్రస్తావన చెప్పండి. ఏమండి ఆ రకంగా చూస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబంలో ఎవరైనా ఒక పాయింట్ ఉందని చెప్తే ఎందుకంటే సాల్వ్ చేయడం చేతివే. ఎందుకంటే ఆ మెంబర్స్ అందరూ కూడా నాకు తెలుసుకున్నారు. బయట దాదాపు తీసుకుని వీడియోలు చేసి అంతా మాట్లాడినాను. చాలాసార్లు కనబడి దగ్గాడు 1800 ఎన్నోసార్లు కనబడి. ఎందుకంటే మీకు ఆ ఫీలింగ్ లేదు, మైండ్ ఉద్దేశం చెప్తున్నాను. అలా ఫీలింగ్స్ పెట్టుకోండి. బొమ్మ ఇచ్చిన విమర్శ మీకు ఏం కావాలన్నా సరే నేను ముందు